సో ఇవాళ నాకు ఒక పేషెంట్ వచ్చారు. నాతో జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇతను కరెక్ట్గా 3 నెలల క్రితం నెఫ్రాలజిస్ట్ ఒక అతను రిఫర్ చేశారు నాకు. బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, మీ వైపు నుంచి ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అని. అతను బీపీ కంటిన్యూస్గా ఒక 2 to 3 డ్రగ్స్ వాడినా కూడా 220/110 ఉండింది. సో ఐ గేవ్ హిమ్ ఇంకో 2 more టాబ్లెట్స్ అండ్ ఒక మంచి డోసెస్లో టోటల్గా 5 టాబ్లెట్లు per day వేసుకుంటున్నాడు ఆయన. ఈ రోజు వచ్చి 140/80 వచ్చింది సార్, ఇంకా తగ్గించి వచ్చా అని అడిగారు. సో అతను అడిగిన ప్రశ్నకి నేను నవ్వాలో లేకపోతే తిట్టాలో తెలియలేదు కాసేపు. ఎందుకంటే 5 టాబ్లెట్స్ వేసుకున్నాక కానీ ఇప్పుడు కంట్రోల్ అవ్వలేదు. ఒక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో ద్వారా, బీపీ టాబ్లెట్స్ అనేది లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్లో తక్కువ డోసెస్లో వేసుకోవాల్సి వస్తుంది. బీపీ అనేది మన ఏజ్తో పాటు పెరిగే వ్యాధి అనమాట. ఇక్కడ తక్కువ మెడిసిన్స్ అవసరం పడతాయి అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ మెడిసిన్స్ అవసరం పడతా ఉంటాయి. సో మనం తరచూ చూపించుకోవడం వల్ల మనకి ఏ డోసెస్లో కంట్రోల్ అవుతుందో ఆ డోసెస్ కంటిన్యూ చేస్తూ ఎప్పటికప్పుడు బీపీ కంట్రోల్ లేకపోతే అదనపు మెడిసిన్స్ వేసుకుంటూ మన కిడ్నీని, హార్ట్ని, కంటి చూపుని అండ్ బ్రెయిన్ని కాపాడుకోవచ్చు.